ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన సృష్టిలో 4వ రోజున దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను సృష్టించాడు. ఇది ఆదికాండము 1వ అధ్యాయము 14 నుండి 19 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మొదటి రోజున దేవుడు వెలుగును సృష్టించాడు. అయితే 4వ రోజున ఆ వెలుగు భూమిపై కనిపించుటకు, జీవులు దానిని ఉపయోగించుకొనుటకు దేవుడు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రములను ఏర్పాటు చేశాడు. ఇది మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే, దేవుడు ముందుగా మన అవసరానికి కావలసిన ఏర్పాటుని సిద్ధపరిచి, తర్వాత ఆ అవసరమును తీర్చుటకు కావలసిన సాధనములను మనకు ఏర్పాటు చేస్తాడు. అంటే దేవుడు ముందుగా ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తాడు. తర్వాత ఆ ఆశీర్వాదాన్ని పొందే మార్గాన్ని మనకు తెరుస్తాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో కూడా ఇదే క్రమం కనిపిస్తుంది. 3వ రోజున భూమి, చెట్లు, ఫలములు సిద్ధమయ్యాయి. 4వ రోజున దేవుడు సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రములను పగటి కాలమును, రాత్రి కాలము నుండి వేరుపరచుటకు కాలములను, దినములను, సంవత్సరములను గుర్తించున్నట్లు ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు ముందుగా అవసరాన్ని సిద్ధం చేసి తర్వాత దానిని సక్రమంగా ఉపయోగించుకునే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దేవుడు మన జీవితంలో కూడా ఎప్పుడు మన అవసరానికి ముందే ఏర్పాటును చేస్తాడు. మనం ప్రార్థించే సమయానికి దేవుడు పని మొదలుపెట్టాడు. చాలాసార్లు మన ప్రార్థనకు సమాధానం ముందే సిద్ధమై ఉంటుంది. ఆ సమాధానాన్ని మన చేతికి చేర్చే సమయాన్ని, మార్గాన్ని, అవకాశాన్ని మాత్రమే దేవుడు తెరుస్తాడు. ఈరోజు మనం ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం మన కొరకు ఆ క్షణంలో తయారవదు. అది అప్పటికే పొలంలో పండింది, గోదాములో నిల్వ చేయబడింది, దుకాణానికి చేరింది. కానీ దానిని తెచ్చుకోవటానికి దేవుడు మనకు ఉద్యోగం, ఆదాయం, ఆరోగ్యం, ప్రయాణ సౌకర్యం వంటి మార్గాలను అనుగ్రహిస్తాడు. అంటే అవసరం ముందే సిద్ధంగా ఉంటుంది. దానిని పొందే మార్గాన్ని మాత్రమే దేవుడు కల్పిస్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై మన రక్షణ కొరకు చేసిన కార్యంలో మన ఆత్మీయ అవసరాలకే కాక దేవుని చిత్త ప్రకారము మన జీవితానికి కావలసిన ప్రతి ఆశీర్వాదమును కూడా సిద్ధపరిచారు. అయితే దేవుడు సిద్ధపరిచిన ఈ ఆశీర్వాదాలను పొందాలంటే మనము ఆయనపై ఆధారపడాలి, ప్రార్థించాలి, ఆయన వైపు తిరగాలి. అప్పుడు దేవుడు సిద్ధపరిచిన వాటిని మనము అనుభవించగలుగుతాం. కాబట్టి దేవుని ప్రజలు దేవుని వద్ద కేవలం ఆశీర్వాదాన్ని మాత్రమే అడగకూడదు. ఆ ఆశీర్వాదాన్ని పొందే మార్గాన్ని కూడా దేవుడే తెరవాలని ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అవసరాన్ని మాత్రమే కాదు, ఆ అవసరం మన చేతికి చేరే మార్గాన్ని కూడా సిద్ధపరిచేది దేవుడే. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని, రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఇండును గాకనియు. ఈ వచనంలో దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను ఎందుకు సృష్టించాడో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వాటిని కేవలం ఆకాశాన్ని అలంకరించటానికో, వెలుగు ఇవ్వటానికో మాత్రమే కాదు, పగటిని, రాత్రిని వేరుపరచుటకు, కాలములను గుర్తించుటకు, సంవత్సరాలను నిర్ణయించుటకు, దేవుడు నిర్ణయించిన సమయాలను తెలియచేయటకు కూడా ఏర్పాటు చేశాడు. దేవుడు పగటిని, రాత్రిని వేరుపరచున్నట్లు అనే మాటకు పూర్తి వివరణ ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు పగటిని, రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు. దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను కేవలం వెలుగు ఇవ్వటానికి మాత్రమే సృష్టించలేదు. పగటిని, రాత్రిని వేరుపరచుటకు కూడా వాటిని ఏర్పాటు చేశాడు. సూర్యుడు ఉదయించినప్పుడు పగటి కాలము ప్రారంభమైందని, చంద్రుడు మరియు నక్షత్రములు కనిపించినప్పుడు రాత్రి కాలము ప్రారంభమైందని మానవులు తెలుసుకుంటారు. ఈ విధంగా దేవుడు సమయాన్ని గుర్తించే ఒక అద్భుతమైన వ్యవస్థను మానవుని కొరకు సృష్టించాడు. దేవుడు ఈ జ్యోతులను ఆకాశ విశాలమందు ఉంచాడు. ఇది అనుకోకుండా జరిగినది కాదు. సూర్యుడు భూమికి కొంచెం దగ్గరగా ఉన్న జీవులు జీవించలేవు, కొంచెం దూరంగా ఉన్న జీవం నిలవదు. అలాగే చంద్రుడు, భూమి, సూర్యుని మధ్య ఉన్న సమతుల్యత కూడా దేవుని అద్భుత జ్ఞానాన్ని తెలియజేస్తుంది. దేవుడు ప్రతి దానిని దానికి తగిన స్థానంలో ఉంచాడు. అందుకే ఆయన సృష్టిలో క్రమము, సమతుల్యత, పరిపూర్ణత కనిపిస్తాయి. దేవుడు చేసిన ఈ సృష్టిలో మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠం కూడా కనిపిస్తుంది. ఆత్మీయంగా
దీని నుండి మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, సూర్యుడు తన వెలుగును సంపూర్ణంగా ప్రసరింపచేసి చీకటిని పారద్రోలినట్లే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నీతి సూర్యునిగా వచ్చి పాపాంధకారాన్ని తొలగించాడు. ఆయనను అనుసరించి వారు ఇక చీకటిలో నడవరు, జీవపు వెలుగును పొందుతారు. చంద్రుడు తన సొంత వెలుగును కలిగి ఉండడు, సూర్యుని వెలుగునే ప్రతిబింబిస్తాడు. అలాగే విశ్వాసులమైన మనము కూడా మన సొంత మహిమను కాదు, క్రీస్తు వెలుగును ఈ లోకానికి ప్రతిబింబింపవలసిన వారము. మన జీవితమును చూసి ప్రజలు మనలను కాదు, మనలో ఉన్న క్రీస్తును చూడాలి. నక్షత్రములు చీకటి సమయంలో ప్రకాశించి దారిని చూపినట్లే దేవుని ప్రజలు కూడా ఈ పాపమయమైన లోకంలో వెలుగుల వలె ప్రకాశించాలి. చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఏ చిన్న నక్షత్రం కూడా తనలో ఉన్న వెలుగును దాచుకోదు. అలాగే మన జీవితాల్లో ఎన్ని చీకటి పరిస్థితులు ఎదురైనా క్రీస్తు వెలుగును ఈ లోకానికి ప్రతిబింబించు వారమై మనం జీవించాలి. ఇక్కడ ఉన్న గొప్ప సత్యం ఏమిటంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తమ కొరకు ప్రకాశించవు, భూమిపై ఉన్న జీవుల కొరకు ప్రకాశిస్తాయి. అలాగే దేవుడు తన పిల్లలను కూడా తమ కొరకు మాత్రమే జీవించమని పిలవలేదు, ఇతరులకు ఆశీర్వాదంగా ఈ లోకానికి వెలుగుగా దేవుని ప్రేమను ప్రతిబింబించు వారిగా జీవించమని పిలిచాడు. దేవుడు ఈ జ్యోతులను పగలు రాత్రిని వేరుపరచుటకు మాత్రమే కాక సూచకములుగా కాలములకు, దినములకు, సంవత్సరములకు కూడా ఉంచాడు. ఈ మాటలో దాగి ఉన్న సత్యాన్ని, సూచకములు అనే మాట యొక్క అర్థాన్ని తర్వాత భాగంలో ధ్యానం చేద్దాం.